వాక్యమును మేము వినుచుండగా నీ మాతో మాట్లాడండి. నా నోటికి నోరై నా తలంపులు నా మాటలు కాక నీ తలంపులు నీ మాటలు మాకు దయచేయమని కోరుచున్నాను. అయ్యా, మా ఆత్మీయ మేలు నీ చేతిలో నీ వాక్యంలో ఉన్నది కాబట్టి ఇది త్వరగా చక్కగా ప్రశస్తముగా మేము అర్థం చేసుకున్నట్లు నీరు కట్టి మా జీవితాలలో ఫలింపజేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్య అంశము ఆశ్రయపురములు. ఈరోజు వాక్య అంశము ఆశ్రయపురములు. కానాను దేశము ఇశ్రాయేలు జనులకు వాగ్దానం ఇచ్చిన తర్వాత అప్పుడు దాదాపు ఎక్కువ యుద్ధాలు ఏదైతే ఉన్నాయో ఆ యుద్ధాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయి, అంటే ముగించబడుతున్నాయి. దాని తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో ఈ 12 గోత్రికులకు, ఇంకా చెప్పాలంటే 11 గోత్రికులకు, ఎందుకంటే లేవీయులకు ఎలాంటి స్థితి లేకపోతే ఎలాంటి స్థిరాస్తి లేదు కాబట్టి ఈ 11 గోత్రికులకు నువ్వు సరిసమానంగా ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఎవరికి ఇబ్బంది పడకుండా మరి ఈ యొక్క స్థిరాస్తిని లేకపోతే ల్యాండ్ని పంచిపెట్టాలనే గొప్ప బాధ్యత దేవుడు యెహోషువాకి ఇచ్చాడు. అయితే మీరు సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో మనము ధ్యానం చేసుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలలో ప్రప్రదమైనది ఏంటంటే ఆ మందసము లేకపోతే గుడారము గురించి మాట్లాడతాడు. గుడారము ఏర్పాటు చేసిన తర్వాత, ఆ పర్ణశాలను ఏర్పాటు చేసిన తర్వాత ఆశ్రయపురములను గురించి ఏర్పాటు చేయాలని దేవుడు మోషేకు సెలవిస్తాడు. సో ఆ ఆజ్ఞను శిరసావహించే సందర్భము ఇదిగో కానాను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చేపట్టే మొదటి పని. అందుకనే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొత్తం 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలలో ఆశ్రయపురము అసలు అంటే ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయబడినవి, వాటి స్థితిగతులేంటి, వాటి వలన ప్రయోజనం ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆశ్రయపురము లేకపోతే ఆశ్రయ దుర్గము. ఇంతకుముందు మనము కీర్తనలు 27లో కూడా ఈ పదాలను చూసాము. ఈ పదాలను మనము కీర్తనల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ మై ఫోర్ట్రెస్, గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. అంటే తెలుగులో యేసే లేకపోతే దేవుడే నా యొక్క కోట, నా యొక్క దుర్గము, నా యొక్క ఆధారము అని కీర్తనకారుడైన దావీదు పాట పాడుతూ ఉంటాడు. నా వాయిస్ వెనకాల వరకు క్లియర్గా వినిపిస్తుందా అండి? ఓకే. సో పాట పాడుతున్నప్పుడు అది పాట మాత్రమే కాదు, ఆయన హృదయ వాంఛ. ఎందుకనంటే ఎంతమంది గోల్కొండ కిల్లాకి వెళ్ళారయ్యా? మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కిల్లాకి వెళ్ళారు కదా. చాలా చక్కగా కట్టబడిన కిల్లా. గోల్కొండ మాత్రమే కాకుండా పలు రాష్ట్రాలలో పలు ప్రదేశాలలో కోటలు ఉన్నాయి. అలా కోటలు మీరు చూసి ఉంటారు. ఈ కోటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇంజనీర్స్ కట్టింది కాదు. ఈరోజు ఇంజనీర్స్ కడుతున్నారు కదా, ఒక్క భూకంపం వస్తే పడిపోయేటట్టుగా, ఒక్క గాలివాన వస్తే ఇరిగిపోయేటట్టుగా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో క్రీస్తుకు పూర్వం వేసిన రోడ్లు ఇంకా ఐరోపా ఖండంలో అట్లానే ఉన్నాయి తెలుసా. రోమ్ దేశానికి రాకపోకలు జరిగించడానికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని. అంటే ప్రతి దోవ ప్రతి రోడ్డు రోమ్ వైపే వెళ్తుందట. ఎందుకు అనంటే అప్పట్లో రోమా సామ్రాజ్యము ప్రసిద్ధమైన సామ్రాజ్యం కాబట్టి ప్రపంచానికి నలుమూలలుగా ఎటువైపు చూసుకున్నా అది మధ్యలో ఉండేది. సో ఏ దేశానికి వెళ్ళాలనుకున్నా, ఏ ఖండానికి వెళ్ళాలనుకున్నా, ఏ రాజ్యానికి వెళ్ళాలనుకున్నా వయా రోమ్ నుండే వెళ్ళాలి కదా. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పేరేంటిదో తెలుసా? దాని స్టాప్ పేరు కరెక్ట్గా ఎవరైనా చెప్పగలుగుతారా? సికింద్రాబాద్ జంక్షన్. గమనించండి మీరు, డోర్నకల్ జంక్షన్ కదా. ఇంకా అలా ఏమున్నాయి? విజయవాడనా? సరే, అంటే జంక్షన్ అంటే ఏంటి? ఈ ఏరియాకి లేకపోతే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంటున్న బండ్లన్నీ కూడా లేకపోతే ఆ ట్రైన్లన్నీ కూడా సికింద్రాబాద్ నుండి వెళ్ళాలి. అలాగే రోమ్ ఒక జంక్షన్. సో ఎందుకు ఈ ప్రస్తావన తీస్తున్నానంటే
ఈ కిల్లాలు, లేకపోతే కోటలు, లేకపోతే దుర్గాలు, ఎస్పెషల్లీ రాజులు లేకపోతే రాజ కుటుంబీకులు నివసించే ఈ యొక్క కోటలు ఉంటాయే, అవి మొదటిగా అందరికీ అందుబాటైన స్థలంలో, రెండవదిగా అందరికీ కనిపించే స్థలములో, అక్కడికి వెళ్ళటానికి దారి ఇంకొకర్లను అడగనవసరంలే, అంత ఈజీగా దొరకబట్టే లేకపోతే అంత ఈజీగా తెలియబడే దారులలో, ప్రదేశాలలో కిల్లాలు, కోటాలు కడతారనమాట. అండ్ అఫ్ కోర్స్ కింద మట్టి మీద కడుతారా, బండ మీద కడుతారా, గుట్ట మీద కడుతారా? ఎత్తైన ప్రదేశాల్లో కడతారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని, అందరికీ అవైలబుల్, యాక్సెసిబుల్ ఉండాలని. అలానే ఈ ఆశ్రయ దుర్గము, కోట అని మళ్ళీ 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 విశ్వాసులు కానీ దావీదు భక్తుడు కానీ కీర్తనలో ఎందుకు అంటున్నాడంటే, యేసు క్రీస్తు మన ప్రభువు, మన రక్షకుడు మనకు ఆశ్రయమైన దుర్గము. ఆయన ఆశ్రయమైన దుర్గము కాబట్టే అందరికీ అందుబాటు అయ్యే పశువుల పాకలో పుట్టాడు. ఏ ఫర్నాండెస్ హాస్పిటల్లోనో, ఏ రిచ్ ఇంక్లోనో, లేకపోతే రాజు అంతఃపురంలోనో పుట్టలేదు. రాజు అంతఃపురంలో అందరికీ అందుబాటు ఉంటుందా అండి? అస్సలు ఉండదు. ఓన్లీ బాగా ధనవంతులకు మాత్రమే అది అందుబాటులో ఉంటుంది, లేకపోతే రాజ కుటుంబీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో వెళ్ళడానికి ఎవరికైనా పర్మిషన్ కావాలా? అవసరం లేదు, అందరికీ అందుబాటు. దీనుడిగా పుట్టాడు. తర్వాత ఆయనను భూమికి ఆకాశానికి మధ్య వేలాడి తీసినప్పుడు కూడా సిలువ మట్టిలో వేశారా, గొల్గోతా కొండపై వేశారా? గొల్గోతా కొండపై వేశారు. ఎందుకంటే హీ ఈజ్ ద సింబల్ ఆఫ్ సాల్వేషన్. అంటే రక్షణకు ఆయన ఒక సూచక క్రియ కాబట్టి ఆయన ఒక కొండపై, ఒక పర్వతముపై, ఒక ఎత్తైన స్థలములో ఆయన వేలాడదీయబడ్డాడు. సో ద హోల్ వరల్డ్ కెన్ సీ, ప్రపంచమంతా కూడా చూడగలుగుతుంది, నీ కోసం, నా కోసం. సో ఆశ్రయ దుర్గము యేసుక్రీస్తు సిలువకు ఒక సాదృశ్యం అండి. అందుకనే దావీదు భక్తుడు అన్నిసార్లు నాకు ఆశ్రయదుర్గము, నాకు ఆశ్రయదుర్గము అని అంటాడు. కీర్తనల్లో 3 లేకపోతే 3 పదాలు ఉన్నాయండి. అవి బాగా రిపీట్ అవుతూ ఉంటాయి తెలుసా. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే 3 పదాలు దా అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. కీర్తనల్లో 3 పదాలు ఉంటాయి, లేకపోతే 3 రకాల మనుషులు ఉంటారు. 3 కూడా దా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అది 150 కీర్తనల్లో మీకు మళ్ళీ 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 కనబడుతుంది. బైబిల్లో కూడా కనబడుతుంది చాలాసార్లు, వేరే వేరే పుస్తకాల్లో, కానీ కీర్తనలో ఎక్కువగా కనబడుతుంది. ఆ 3 పదాలు ఏంటిదంటే ధన్యుడు, దీనుడు, దరిద్రుడు. చెప్పండి. ధన్యుడు, దీనుడు, దరిద్రుడు. ధన్యుడు అంటే హీఈస్ ఎ బ్లెస్డ్ మ్యాన్. సో ధన్యునికి చేయవలసింది ఏమీ లేదు, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. దీనుడు అంటే ఆశీర్వాదం లేనివాడు, దేవుడు అతన్ని చూసి జాలి పడతాడు. దరిద్రుడు దేవుడు ఛీ అని అంటాడు. మనకు బాగా అర్థం కావాలంటే, ధన్యుడు అంటే బాగా వర్షం పడుతుంటే గొడుగు వేసుకొని వెళ్ళేటోడు, ఆయన ధన్యుడు. ఎందుకంటే ఆయన దగ్గర గొడుగు ఉంది, ఓకేనా, తడవకుండా వెళ్తున్నాడు. దీనుడు ఆయన దగ్గర గొడుగు లేదు పాపం. సో తలనో, పుస్తకమో, ఆయన హ్యాండ్ బ్యాగో, లేకపోతే ఏదో ఆయన చేతిలో ఉంటున్న వస్తువు ఏదైతే ఉందో తల మీద పెట్టుకొని తడుచుకుంటూ పరిగెత్తివాడు. ఇప్పుడు దరిద్రుడు ఎవరో మీరు చెప్పాలా? ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మనమందరము దరిద్రులము. ఎందుకంటే వాక్యం అనే గొడుగు మన చేతిలోనే ఉంటుంది, కానీ మనం దాన్ని ఉపయోగించము. దీనుడను ఆయన లేవలెత్తేవాడు, ధన్యుడిని మాత్రం ఆయన ఆశీర్వదించేవాడు, దరిద్రుని మాత్రము ఛీ పో దూరం అని ఎల్లగొట్టేటోడు. ఎస్, ఈ మాటలు ఉన్నాయి. దీనులను లేవనెత్తువాడు అని దేవుడి వాక్యంలో లేదా? ఉంది. ధన్యుడు అంటే బ్లెస్డ్, నీకు ఆశీర్వాదం ఉంటుందని వాక్యంలో లేదా? ఉంది. లవోదికీయ సంఘం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు దరిద్రుడవు, నువ్వు దిక్కుమాలినవు, నువ్వు దిగంబరువు, కాబట్టి నిన్ను నోటిలో నుండి ఉమ్మివేస్తా అంటున్నాడు. విచ్ వన్ డూ యూ వాంట్ టు బీ? దీనుడుగా ఉండాలనుకుంటున్నావా? దరిద్రుడుగా ఉండాలనుకుంటున్నావా? ధన్యుడుగా ఉండాలనుకుంటున్నావా? దీనుడు అయితే దేవుడు తప్పకుండా చేయి పట్టుకొని లేపుతాడండి.
ధన్యుడైతే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దరిద్రుడిగా ఉంటే మాత్రము దేవుడి దగ్గర రానియాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనము దీనత్వంలో ఉన్నప్పుడు ఆయన మనకు ఒక దుర్గమై ఉన్నాడు, ఒక ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర వెళ్ళి మనము సహాయము కోరాలి. ఆ ఇంటిలోకి వెళ్ళి మనము సహాయము కోరాలి. చాలా కాలం క్రితట ఒక ఒలింపిక్స్ రేస్ అయిందంట. ఈత కొట్టే ఒలింపిక్ రేస్, స్విమ్మింగ్ చేసే ఒలింపిక్ రేస్. ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకు 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల ఒలింపిక్ రేస్లో లాస్ట్కు ఫైనలిస్టులు 3 వచ్చారు. 2 పురుషులు, 1 స్త్రీ. ఫస్ట్ పురుషుడు బయలుదేరాడు. చాలా కష్టం మీద 5 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి తన శరీరంలో ఉంటున్న ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మునిగి చనిపోయాడట. రెండోవాడు బయలుదేరాడు. 7 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేశాడు. ఆయన కూడా అలసిపోయాడు, ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు లాస్ట్కి స్త్రీ ఉంది. ఏం చేస్తుంది చెప్పండి? 9 కిలోమీటర్లు వెళ్ళింది. 9 కిలోమీటర్లు వెళ్ళి ఇంకా 1 కిలోమీటర్లో ఆమె ఫినిష్ లైన్ క్రాస్ అవ్వబోతుంటే అలసట ప్రారంభమై చేతులు ఆడట్లేదు. భయంతో రిటర్న్ స్విమ్మింగ్ చేసుకొని వచ్చేసింది, కానీ 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళలేకపోయింది. నవ్వడానికి ఇది చాలా సంతోషంగా, అట్లా కొద్దిగా గమ్మత్తుగా ఉండొచ్చేమో, కానీ మనం చాలాసార్లు ఏంది దరిద్రత అంటే, పోలీస్ స్టేషన్ గేట్ ముంగట వస్తారు చూడండి, లేకపోతే నీకు ప్రొటెక్షన్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ గడప దగ్గర వచ్చి చచ్చిపోతారు చూడండి. అది దరిద్రత, అది భయంకరమైన దరిద్రత. మనకు ఒక స్థలంలో మనకు ఒకటి ముప్పు ఉంది అని తెలిసినట్లయితే ఒక స్థలంలో వెళ్ళి మనకు అక్కడ ప్రొటెక్షన్, మనకు సెక్యూరిటీ, మనకు అక్కడ ఆశ్రయం దొరుకుతుందని తెలిసి అక్కడ వరకు నువ్వు టైంపాస్ చేసుకుంటూ వెళ్ళి ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళి కరెక్ట్గా గడప దగ్గర, గడప లోపల అడుగు పెడితే నువ్వు సేఫ్ అయిపోయేవాడివేమో, నువ్వు బ్రతికిపోయేదానివేమో, కానీ కరెక్ట్ గడప దగ్గర వచ్చి చనిపోవడం ఉంటుంది చూడండి, అది దరిద్రత. అలాంటి దరిద్రత స్థితి రాకూడదని చెప్పి ఇశ్రాయేలీలందరికీ కూడా యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, మీరు ఆశ్రయపురములను ఏర్పాటు చేసుకోవాలండి. అయితే ఇశ్రాయేలు పురములో ఉన్న వారందరూ కూడా 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ని? 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేసుకున్నారు. 7వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు జాగ్రత్తగా చదివితే, చివరిగా నేను అవి మళ్ళీ చెప్తాను, అవన్నీ కూడా మనకు కనబడతాయి. ఓకేనా? మొట్టమొదటిగా అసలు ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఏంటిదో చూద్దాము. ద పర్పస్ ఆఫ్ ది సిటీస్. మొట్టమొదటి పాయింట్, వాటి ఉద్దేశము ఏమిటి? వాటి ఉద్దేశము ఏమిటి అంటే, ఎవరైతే చంపబడ్డారో లేకపోతే ఎవరైనా బై మిస్టేక్ చచ్చిపోయారో, హంతకుడు ఉంటారు చూడండి, హంతకులు వాళ్ళు కావాల్సుకొని చంపిన వారు కాకపోయినట్లయితే, వాళ్ళలో ఎలాంటి మోటివ్ లేకపోతే, మోటివ్ అంటే ఏమంటాం తెలుగులో మనము, ఒక పగ కానీ లేకపోతే ఒక బలమైన కారణం లేక బై మిస్టేక్ చనిపోతే, మోషే ధర్మశాస్త్రం ప్రకారము పంటికి పన్నుడాలి, కంటికి కన్ను రాలాలి, చెయ్యి ఇరిగితే చెయ్యి విరగొట్టాలి, ప్రాణానికి ప్రాణం తీయాలి, ఒక ఎద్దు పోతే ఇంకో ఎద్దును సమర్పించాలి. ఇంకా వాళ్ళు కృపకాలంలో రాలేదు. సో ద లా వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ధర్మశాస్త్రము చాలా స్ట్రిక్ట్, చాలా చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్, మీరు టైంకి చర్చికి రాకపోతే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపొచ్చు. మీరు ఇవ్వవలసిన కానుకలు అర్పణలు టైంకి ఇవ్వకపోతే మిమ్మల్ని చాలా చేయొచ్చు. దేవుడు కృప కలిగిన వాడు కనుక మనకు అంత ఆస్కారం ఇచ్చాడు, అంత లీనియన్స్ ఇచ్చాడు. ఎంత లీనియన్స్ ఇచ్చాడంటే, మనము చర్చిల్లో కూడా కాలు మీద కాలేసుకొని వెనకల ఫోన్లలో రీల్స్ చూసుకుంటూ ఉన్నా కూడా దేవుడు మనల్ని ఏమనట్లేడు. కానీ ఆ రోజుల్లో దేవుని సన్నిధిలో వెళ్ళాలన్నా, ఆయన గుడారంలో వెళ్ళాలన్నా, ఆయన ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టాలంటే నీలో ఎలాంటి మలినమైన ఆలోచన ఉన్నా వెంటనే చచ్చిపోయేవాడివి. అది యాజకుడైనా సరే, మామూలు మనిషి అయినా సరే. కానీ దేవుడు కృప కలిగిన వాడండి. మనకు ఆయన సన్నిధిలో, ఆయన
పరిశుద్ధ సింహాసనము దగ్గరికి వచ్చి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనము తిని త్రాగడానికి, ఆయనతో కమ్యూనియన్ చేయడానికి. నేను ముందొకసారి చెప్పాను, కమ్యూనియన్ అంటే ఏంటండి? బల్ల కాదు, అది ఒక ఆయనలో భాగము తీసుకొనుట, పాలు పంచుకొనుట, ఆయన శరీరమును మనము పంచుకొనుట. ఎలాగైతే మ్యారేజ్, పెళ్లి, ఒక స్త్రీకి పురుషునికి కమ్యూనియన్షిప్ ఉంటుందో, కంపానియన్షిప్ ఉంటుందో, బల్ల తీసుకోవడం ద్వారా నేను క్రీస్తు శరీరంలో భాగమును, పాలి భాగస్థురాలను, పాలి భాగస్థుడిని అని చెప్పుట, అది ఒప్పుకొనుట. అందుకని మన బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతి ఆదివారం మనకు బల్ల ఉంటుంది. టు రిమైండ్ అవర్ సెల్ఫ్స్, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఏంటంటే, నువ్వు ఎవరో సొత్తు కాదురా వినయ్, నువ్వు దేవుని సొత్తు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నీకు వీల్లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ప్రతి వారం మనం బలలో చేవేస్తాము. అది కమ్యూనియన్ యొక్క మీనింగ్. సో ఎందుకు ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేయబడ్డాయి అంటే, ఈ ఎవరైతే పగబడిన వారు, లేకపోతే తప్పు చేసిన వారు, వారి వద్ద నిజంగా నిర్దోషమైన కారణం ఏదైనా ఉండి ఉంటే వారిని రక్షించడానికి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇట్ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్, వాళ్ళకి సెక్యూరిటీ. ఆ ఆశ్రయ దుర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ఆశ్రయ దుర్గాలు ఏర్పాటు చేయబడిన ఇంకొక కారణము, ఉద్దేశము ఏంటిదంటే జ్ఞాపిక. చెప్పాను కదా, జ్ఞాపిక. ఇప్పుడు బల్ల దేనికి జ్ఞాపిక? ఇప్పుడే చెప్పాను నేను, మనము దేవునిలో పాలిభాగస్థులమని, ఆయన శరీర రక్త మాంసములలో మనము పాలిభాగస్థులమని, ఆయన మనము ఒకే శరీరానికి చెందిన వారమని జ్ఞాపకము. ఇట్స్ ఎ రిమైండర్. అలానే ఈ ఆశ్రయపురాలు కూడా దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన క్షమాపణను కనపరుస్తున్నాడని జ్ఞాపిక. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము మనమందరము కూడా పాపులము. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అని కాదు, మనము జన్మరీత్యా పాపులము, పాపపు బీజము నుండి వచ్చిన వాళ్ళము. కానీ ఆ పాపము యొక్క పర్యావసరం మనము మంటల్లో మండిపోవాలి, నరకంలో చనిపోవాలి. కానీ దేవుడు కృపామయుడు, ఆయన గొప్పవాడు, ఆయన మంచితనానికి హద్దులు లేవు. కాబట్టి మనకు జ్ఞాపకం చేయబడుతుంది, దేర్ ఈజ్ ఫర్గివ్నెస్ ఫర్ యూ. అందుకనే ఒక ఇంగ్లీష్లో ఒక చిన్న మాట ఉంది, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ ఈ పదాన్ని వాడతారు. మీరు ఎప్పుడైనా వినుంటారో లేదో నాకు తెలియదు. ఇఫ్ యూ ఆర్ బోర్న్ పూర్, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, బట్ ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్. అంటే నువ్వు బీదవాడిగా, దౌర్భాగ్య స్థితిలో, ఫైనాన్షియల్గా మాట్లాడుతున్నాను, నువ్వు బీదవాడిగా పుట్టినవాడివైతే అది నీ తప్పు కాదు, అది నీ తప్పు కాదు. కానీ అదే దారిద్ర్యంలో, అదే బీదవాడిగా నువ్వు చనిపోయావనుకో, అది నీ తప్పు. దీని వెనుకలు ఉంటున్న మర్మం ఏంటిదంటే, నువ్వు బీదవాడిగా పుట్టావు ఓకే, కానీ దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా, నీకు పని చేసుకునే యోగము, తలాంతు, లేకపోతే అవకాశం ఇచ్చాడు కదా. నువ్వు కష్టపడి పని చేయి, డబ్బులు సంపాదించు, అప్పుడు నీ స్థితిగతి పెరుగుతుంది, నీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కానీ నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను, నేను దారిద్ర్యంలో పుట్టాను, నాకేం చేత కాదు అని నువ్వు అలానే ఉండి, నువ్వు చనిపోయేటప్పుడు కూడా ఒక 4 రాళ్ళు వెతుకలు వేసుకోకపోతే, నీ స్థితిగతి మారకపోతే, అది కంప్లీట్లీ నీ తప్పే అది. ఎందుకంటే చేతకాని వాడిగా, చేతకాని రానిగా కూర్చున్నావు కాబట్టి. ఇది బిజినెస్ పీపుల్ వాడే నానుడి మాట. దీన్ని మనము ఆత్మీయతలో అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ సిన్నర్, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, బట్ ఇఫ్ యూ డై ఎ సిన్నర్, ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్. పాపము బీజము నుండి వచ్చిన వాళ్ళమా? ఎస్. పాపంలో పుట్టిన వాళ్ళమా? ఎస్. నీ తల్లి తండ్రి నిన్ను పాపంలో నిన్ను కని పెంచారా? ఎస్. కానీ నువ్వు ఆ పాపంలో అలానే కంటిన్యూ అయితే మాత్రము, చనిపోయేటప్పటికి కూడా నువ్వు అదే పాపిగా ఉంటే మాత్రము, ఇట్స్ యువర్ ఫాల్ట్. ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్. సో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటిదంటే, పాపము నుండి వచ్చే జీతము మరణము కాబట్టి
నీవు ఒకవేళ ఇశ్రాయేలు జనులారా, మీరు ఏదైనా తెలిసి తెలియకో తెలుసో లేకపోతే మీకు ఒక బలమైన కారణం ఉన్నా కూడా మీరు ఎవరినైనా చంపితే ఆ చావుకు బదులుగా మీరు చావనవసరం లేదు. ఇదిగో ఈ ఆశ్రయపురములో మీకు సెక్యూరిటీ ఉంటుంది, మీకు క్షమాపణ దొరుకుతుంది, మీకు అది ఒక ఆశ్రయముగా ఉంటుంది. అందుకని ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఆశ్రయపురము యొక్క పర్పస్, ముఖ్య ఉద్దేశము. రెండవ పాయింట్, ఎందుకు ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు? సెకండ్ పాయింట్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ సిటీస్. ప్రొవిజన్ అంటే ఈ సదుపాయము లేకపోతే సమకూర్పు. సదుపాయం సమకూర్పు అంటే మీకు అర్థమైందో లేదో, కానీ ప్రొవిజన్ అంటే ఇది మనుషులు వాళ్ళ మైండ్లో నుంచి పుట్టిన ఆలోచన కాదండి. అర్థమవుతుందా? ఇప్పుడు యాకోబుకు 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలు 12 మూల స్తంభాలుగా నిలబడి 12 గోత్రాలు అయ్యాయి. అది ఎవరి ఆలోచన అయ్యా? దేవుని ఆలోచన. అయితే ఈ యాకోబు ఈ 12 మంది పిల్లల్ని ఒక్క స్త్రీ నుండే తీసుకోలేదు, లేకపోతే ఒక్క స్త్రీ నుండే ఆయన కనలేదు. 2 స్త్రీలను వారి వారి ఉపపత్నులను కూడా వాడుకున్నాడు. అది ఎవరి ఆలోచన? మనుషుడి ఆలోచన. మనుషుడి ఆలోచన. ఓకేనా? అంటే ఇక్కడ ఏమంటున్నానంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ గాడ్ ఇంటెండెడ్ అండ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ మ్యాన్ ఇంటెండెడ్. అంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని పర్పస్ దేవుడు ఉద్దేశించినవి ఉన్నట్లయితే కొన్ని మాత్రము మనుషుడు ఉద్దేశించి వాటిని జరిగించాడు. అయితే ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది చూడండి. ఆ ప్రొవిజన్, ఆ సదుపాయము మనుష్యుడు చేసుకున్నది కాదు, దేవుడు ఆజ్ఞాపించింది. ఎందుకనంటే అది కృపకు సాదృశ్యము. దేనికండి? కృపకు సాదృశ్యము. చూడండి, మనకందరికీ తెలిసిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించెను? కాగా తన అద్వితీయ కుమారుని యందు ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నశింపక. ఈ నశింపక అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు? ఆలోచించారు ఎప్పుడైనా? వాక్యం కదా అని బట్టి పడుతున్నాం కరెక్టే, కానీ దేవుడు ఈ వచనంలో మనకు నేర్పించేది ఏంటంటే ఆయన లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్కి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఇమాజిన్ మీరందరూ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, నేను బాయ్ ఫ్రెండ్ అనుకోండి. నేను మీకు ఈ ఉత్తరం రాశాను, రాజు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నా చేతిలో చచ్చిపోలేదురా అన్నాను అనుకోండి. ఎలా ఉంటుంది? నువ్వు నా ప్రేమను ఎలా రిసీవ్ చేసుకుంటావు? వామో ఈడు పెద్ద సైకో ఉన్నాడు, అవునా కదా? అలాంటి ఆలోచనలు వస్తాయా రావా? దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ సేస్. I have loved you so much, I have loved the world so much that you did not die. Why is there a reference of death? ఎందుకు చావు యొక్క ప్రస్తావన, నశింపడ లేకపోతే నాశనం యొక్క ప్రస్తావన వచ్చిందంటే, ఇదిగో చెప్తున్నాను, మనము పుట్టు క్రైస్తవులం కాదు, పుట్టు పాపులం. మనము జన్మరీత్యా పాపులము కాబట్టి, పాపం బీజంలో నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి, న్యాయంగా మాట్లాడితే మనకు మరణశిక్ష రావాలి. న్యాయంగా మాట్లాడితే మనకు తీర్పు ఉండాలి. న్యాయంగా మాట్లాడితే మనము ఈ యొక్క ఆధిక్యతకు అర్హులము కానే కాము. కానీ దేవుని ప్రేమ ఈ ఆధిక్యతనిచ్చింది. దేవుని ప్రేమ మనకి రక్షణనిచ్చింది. అందుకనే వాక్యం ఏమంటుంది? ఎవ్వడూ లేడు పాపము చేసినవాడు, పాపము చేయకుండా నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ అటు కూర్చున్న వాళ్ళు, ఇటు కూర్చున్న వాళ్ళు, ఎక్కడ కూర్చున్న వాళ్ళు, టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమనే కానీ, ఆయన ఇచ్చే బహుమానాన్నే కానీ, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని కానీ పొందలేకపోతున్నాము. దానికి దేవుడిచ్చిన కృపావరం ఇది, ఈ ఆశ్రయ దుర్గము. యోహాను సువార్త, అపోస్తుల కార్యములు
మొదటి పేతురు ఒక 3-4 వచనాలు చూపిస్తాను, ఎవరైనా చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ఏముంది చెప్పండి. వాక్యం దీని మీద లేదు, నేను కావాల్సుకొని ఈ రోజు నుంచి పెట్టట్లేదు. వచ్చే వారం నుంచి కూడా నేను రెఫరెన్స్లు తగ్గించుదామని నేను టీనమ్మ మాట్లాడుకుంటున్నాము, ఒక కొత్త సాఫ్ట్వేర్ వాడాలని. ఎందుకంటే అన్నీ మీకు ఇక్కడ పెడుతుంటే మీరు బైబిల్ ఓపెన్ చేయట్లేరు. ఓకేనా? మీకు వీలైనంత వరకు మేము మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా పెడతాము, కానీ మీరు కూడా మీ బైబిల్ను ఓపెన్ చేసి చదవడానికి ప్రయత్నం చేయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడు, నన్ను పంపిన వాడు ఆకర్షించితేనే గాని ఎవడు కూడా నా యొద్దకు మీరు రాలేరు. చిన్నప్పుడు మ్యాగ్నెట్తో మట్టిలో ఆడిన వాళ్ళందరూ కూడా గుర్తున్నది అనుకుంటాను. ఆ అయస్కాంతానికి అంటుకున్న ఇనుము పార్టికల్స్ అన్నీ కూడా ఇనుము యొక్క గొప్పతనం కాదు, అయస్కాంతం యొక్క గొప్పతనము. ఎందుకంటే అయస్కాంతంలో ఆ ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి. ఇనుములో లేదండి ఆకర్షణ శక్తి, అయస్కాంతంలో ఉంది. ఎప్పుడైతే అయస్కాంతం దగ్గరికి తేబడిందో ఆ ఇనుము యొక్క పార్టికల్స్ అన్నీ కూడా మట్టిలో నుండి అయస్కాంతానికి అంటుకబడతాయి. అలానే ఇదిగో మనం ఈ రోజంతా కూడా దేవునిలో నమ్ముకొని విశ్వాసంలో కూర్చొని ఆయన బల్లలో చేయి వేసి ఇలా మనం వింటున్నామంటే, నేను కొంతమంది సాక్ష్యాలు చెప్తారండి, నాకు పరమ మండుతుంది. దేవుని సేవ కోసము 6 లక్షలు వచ్చే, నెలకి 6 లక్షలు వచ్చే జీతం ఒకటి వదిలేసుకొని వెళ్ళిపోయానని చెప్పి మొన్నటి రోజు నేను ఒక పాస్టర్ చెప్తుంటే, గొప్పగా చెప్తుంటే నేను విన్నాను. పోయి ఒకటి కొట్టబుద్ధి అయింది తెలుసా నాకు, నిజం చెప్తున్నా. దేవుడు ఆయనని ఆకర్షిస్తేనే కానీ ఆయన దేవుని దగ్గరికి రాలేదు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిస్తేనే కానీ, పిలిచుడు మాత్రమే కాదు, చెవు పట్టుకొని గుంజుకొచ్చాడు అనుకుంటాను నేను కొన్నిసార్లు అయితే. ఎందుకంటే మనం అంత పాపులం కాబట్టి. నేనేదో పెద్ద ఒరగదీస్తున్నాను, నేను ఒక గొప్ప స్థితిని వదిలేసి వచ్చాను అని కొంతమంది తెలిసో తెలియకో చెప్తా ఉంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ దేర్ గ్రేట్నెస్. మనిషి యొక్క గొప్పతనం కాదు అక్కడ, ఇనుము యొక్క గొప్పతనం కాదు అక్కడ, అయస్కాంతం యొక్క గొప్పతనం. ఎందుకంటే దాంట్లో ఆకర్షణ శక్తి ఉంది. సో ఈ వాక్యం బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? ప్రక్రియను ప్రారంభించిందే ఆయన. ఏ ప్రక్రియను? రక్షణ ప్రక్రియను ప్రారంభించిందే ఆయన. దాన్ని కొనసాగించేది ఆయనే, ప్రారంభించింది ఆయనే. నా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు, నా ఉద్యోగం వైపు కాదయ్యా, నా స్థితిగతుల వైపు కాదు, క్రీస్తు వైపు చూచుచు నా ముందు ఏదైతే పరుగు పందెం ఉందో దాంట్లో నేను ఓపికతో పరిగెత్తుతున్నానంటాడు పౌలు. ఆమేన్. ఈరోజు మనమందరము కూడా మన టాలెంట్ని బట్టో, మన నాలెడ్జ్ని బట్టో, ఇంకా ఏదైనా మంచి మంచి స్థితులు వచ్చాయనుకోండి, ప్రైజ్ ద లార్డ్, అది దేవుడిచ్చింది. బట్ నెవర్ బీ ప్రౌడ్ఫుల్ that you have did something for God or you have sacrificed something for God. ఆ మాటకు వస్తే అబ్రహాము ఎప్పుడైతే ఐజాక్ను చంపిన తర్వాత, చెప్పలేదా? బైబిల్లో ఒక దగ్గర మళ్ళీ చంపాడు అని ఉంది. ఆలోచనలో, తన మనసులో నుండి, తన ఇష్టములలో నుండి తన కుమారుడిని చంపగలిగాడు కాబట్టే శారీరకంగా, ఫిజికల్గా ఆయన చంపడానికి ముందుకెళ్ళాడు. ఫిజికల్గా చావలేదేమో. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఆ మాట అయిపోయిన తర్వాత, లేకపోతే ఆ సందర్భం అయిపోయిన తర్వాత, ఏ సందర్భము? అబ్రహాము ఐజాక్ను లాస్ట్ సెకండ్ వరకు చంపడాలని అనుకున్న ఆ సందర్భం అయిపోయిన తర్వాత, నువ్వు నేను అబ్రహాం ప్లేస్లో ఉండుంటే ఇట్లా ఉండేటోళ్ళం తెలుసా? ఇవాళ ఎట్లా? కాలర్ ఎగరేసుకొని ముక్కు గాలిలో ఉంచి ఏం చేశానో తెలుసా? నా కొడుకుని చంపడానికి కూడా నేను వెనకాడలేదు అని కాలర్ ఎగరేయకపోతే నన్ను అడగండి. విశ్వాసులే. కానీ ఆయన అలా చేయలేదండి. ఆయన ఇంకా కృంగిపోయాడు, ఇంకా తగ్గించబడ్డాడు. ఏమన్నాడంటే, నువ్వు ఇచ్చావు దేవా, నువ్వు తీసుకుంటావు, దాంట్లో నా గొప్పతనం కాదు. 100 సంవత్సరాలకు ఎవరికండి పిల్లలు పుట్టేది? 90 సంవత్సరాలకు ఎవరికండి పిల్లలు పుట్టేది? వంశోద్ధారకుడు, వాగ్దాన పురుషుడు. ఆయన కృంగిపోయాడు, ఆయన ఇంకా కృతజ్ఞతలో పెరిగాడు. By this I will declare to the nations that you will be the father of faith. ఈ కార్యమును బట్టి, ఈ ప్రక్రియను బట్టి లోకానంతటికీ కూడా నేను చాటి చెప్తాను, నువ్వు విశ్వాసులకు తండ్రి, నీలాంటోడు ఇంకోటి రాడయ్యా అని. హల్లెలూయా.
సో దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి, కానీ ఆయన మనల్ని రక్షించాడంటే అది ఆయన ఆకర్షిస్తేనే మనం వచ్చామే, కానీ మనలో ఎలాంటి గొప్పతనము లేదు అని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఆ అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో 12వ వచనము, ఇంతకుముందు ఒకటైతే మనం చదివాం కదా, జాన్ 6:44. ఇప్పుడు 2వ వచనము అపోస్తులు 4:12 ఏమనుందండి? మళ్ళీ ఎవరి వలన రక్షణ కలగదు, మనుషులలో ఇక ఏ నామంలో రక్షణ లేదు. అదే అపోస్తుల కార్యములలో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే, మా నాన్నగారు చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు హీరో హోండా కొన్నప్పుడు ఆ హీరో హోండా పెట్రోల్ ట్యాంక్ మీద ఉన్న ఫేమస్ వచనము కొన్ని వందల వేల సార్లు నేను చదివిన కాబట్టి నాకు బట్టి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము, ఫర్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బీ సేవ్డ్. ఏమనుంది తెలుగులో? 16:31. అపోస్తులు 16:31. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీవును నీ యొక్క ఇంటిల్లిపాది రక్షణ పొందుతురు. చివరి వచనము, అంటే ఈ పాయింట్లో చివరి వచనము 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనము. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనము, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు దేవుని శక్తి చేత రక్షణ అనేది కాపాడబడుతుందట. సో ఇప్పుడు నేను 4 వచనాలు చూపించాను కదా, ఈ 4 వచనాలలో మనకు అర్థమయ్యే మాట, అర్థం అవ్వాల్సిన మాట ఏంటో తెలుసా? రక్షణ ప్రక్రియను ప్రారంభించేది ఆయనే, కొనసాగించేది ఆయననే, కడవరి కాలం వరకు దాన్ని భద్రపరిచేది కూడా ఆయనే. ప్రైజ్ ద లార్డ్. మనము కాదు, మన విశ్వాసము కాదు, మనం చేసే ఫాస్టింగ్ ప్రేయర్లు కాదు, మనం ఇచ్చే కానుకలు కాదు. సల్వేషన్ కేమ్ ఫ్రమ్ ద లార్డ్, క్రియేటెడ్ బై గాడ్. దాన్ని కొనసాగించేది కంటిన్యూడ్ బై గాడ్ అండ్ ప్రొటెక్టెడ్ టిల్ ద లాస్ట్ డే బై గాడ్. ప్రారంభించేది ఆయనే, కొనసాగించేది ఆయనే, చివరి దినము వరకు, కడవరి కాలం వరకు దాన్ని కాపాడి భద్రపరిచేది కూడా ఆయనే. అసలు ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాము? 40 రోజులు ఏమైనా మాలేసుకుందామా? లేకపోతే జుట్టు కత్తిరించుకొని ఎక్కడైనా తలనీలాలు అర్పించుకుందామా? లేకపోతే ఇంకో విశ్వాసంలో ఉన్నట్టు రక్తాలు కార్చుకునేటట్టు కొట్టుకుందామా? మంటల మీద నడుచుదామా? విగ్రహారాధనకు మన పిల్లలను, పసికందులను బలి అర్పించేద్దామా? ఏం చేస్తున్నాం మనము? ఏమీ చేయనవసరం లేదు. అది యేసుక్రీస్తు పుణ్యనామము యొక్క శక్తి. మనం ఏమీ చేయట్లేదు, ఏమి చెయ్యాలని కూడా దేవుడు ఆశిస్తలేడు. దాన్ని పుట్టించింది ఆయనే, కొనసాగించేది ఆయనే, భద్రపరిచేది ఆయనే, అక్కడ ఇల్లు కట్టేది ఆయన్నే, తీసుకువెళ్ళేది ఆయనే, అన్నీ ఆయనే. మనము సబ్మిట్ చేసుకుంటే చాలంతే. 3వ పాయింట్, ఈ ఆశ్రయపురముల యొక్క శక్తి. మొదటిది ఏమని చెప్పాను? పర్పస్. పర్పస్ అంటే ఉద్దేశము. అన్ని పీతోనే స్టార్ట్ అవుతాయి, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. పర్పస్, ఉద్దేశము. రెండోది ప్రొవిజన్, సమకూర్పు లేకపోతే సదుపాయం, ఎవరి ద్వారా చేయబడింది. మూడోది పవర్, శక్తి. ఈ ఆశ్రయపురాలకు ఉంటున్న శక్తి ఏంటిదంటే, ఇప్పుడు మనం 20వ అధ్యాయం చదివాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వో నేనో ఎవరైనా మనము తెలుసో తెలియకో ఒక ఆయనను చంపేశాము. చంపేస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారము సాయంత్రము కల్లా లేకపోతే 24 గంటల కల్లా నీకు మరణశిక్ష. అయ్యా, సౌదీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? పోనీ విన్నవారు ఉన్నారనుకుంటాను కదా. దొంగతనం చేస్తే ఏంటిదయ్యా? చేయి కట్ చేస్తారంట, అవునా? ఓకే. రేపు, మర్డర్ అట్లాంటివి చేస్తే హ్యాంగింగ్. ఎక్కడా? ఈసీఎల్ చౌరస్తాలో. ఎక్కడా? ఈసీఎల్ చౌరస్తాలో. ఇంకా నువ్వు ఫ్రైడే చనిపోతే నువ్వు బాగా లక్కీ. ఓకేనా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇన్స్టెంట్ జస్టిస్, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా మన దేశంలో, మన పుణ్య దేశంలో
ఓకేనా? కసబ్ లాంటోళ్ళు, తర్వాత వాళ్ళ లాంటోళ్ళు, వీళ్ళ లాంటోళ్ళు బయటికి వచ్చి 16 మర్డర్లు చేసినా అని చెప్పుకొని తిరుగుతూ కాలర్లు ఎగరేస్తూ మళ్ళీ వాళ్ళు దేశంలో నాయకత్వ పొజిషన్లో ఉంటూ ఎలాంటివి చూడాల్సి వస్తుందయ్యా మనం, ఎలాంటివి చూడాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఆన్ ద బ్రైట్ సైడ్ అంటే దానికి ఇంకో కోణంలో చూస్తే కృప అనే ఒక హంబుల్ 2 లెటర్ వర్డ్, 2 అక్షరాల పదము ఎంత ఉన్నతమైన ప్రేమను చూపిస్తుంది తెలుసా? నువ్వు తెలుసో తెలియకో మర్డర్ చేస్తే కూడా ఈ ఆశ్రయపురాలకు ఉంటున్న శక్తి ఏంటిదంటే యూ కెన్ స్టే దేర్. నువ్వు వెళ్ళి అక్కడ బ్రతకొచ్చు. నువ్వు వెళ్ళి ఆ ఆశ్రయపురము గేట్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ దగ్గర, అయ్యా నేను పలానా నేను తెలుసో తెలియకో పలానా వాడిని చంపేశాను, నన్ను తరుముకుంటూ వస్తున్నారు, నన్ను లోపల రానియండి అనగానే వెంటనే ఆ డోర్లు ఓపెన్ అయిపోయి ఒక్కసారి ఆ గేట్ లోపల నువ్వు అడుగు పెడితే యు ఆర్ సేఫ్. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. అఫ్కోర్స్ దాని తర్వాత కొద్దిగా ప్రక్రియ ఉంటుంది. బట్ ఏంటంటే నీకు సేఫ్టీ, నీకు సెక్యూరిటీ. ఏమని సెక్యూరిటీ? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 ఎవరైనా దయచేసి చదవండి. యోహాను సువార్త 10, 28, 29. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక, నేను వారికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. అది ఎన్నటికీ నశింపదట. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవ్వరు కూడా ఆ నిత్య జీవం అనే గిఫ్ట్ని దేవుని చేతిలో నుంచి అపహరించుకోపోడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక, ఓకే, నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. ఓకే, చూడండి, ఇంగ్లీష్లో ఈ పదం ఉంది, తెలుగులో దాన్ని ఏమంటారో తెలియదు. ఇది న్యాయశాస్త్రానికి సంబంధించిన పదము. పరోల్ అంటారు. పరోల్ అంటారా? పరోల్ అంటే ఏంటిదంటే ఎవరికైనా ఖైదీ ఉన్నాడు అనుకోండి, అయ్యా పెరోల్ ఆర్ పరోల్, ఓకే, ఒక్కొక్కలాగా అనొచ్చు. PAROLE, పేరోల్ ఆర్ పరోల్, హౌఎవర్ యు సే ఇట్. దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక ఖైదీ, నీకు శిక్ష విధింపబడింది, కానీ నీ యొక్క మంచి బిహేవియర్ని బట్టి నువ్వు మళ్ళీ బయటికి రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ నీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. నువ్వు చెప్పా పెట్టకుండా సిటీ దాటొద్దు, ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో వచ్చి సైన్ పెట్టడము అలాంటివి చేస్తూ ఉండాలి. సో ఈ లోకంలో నువ్వు ఏదైనా ఒక పెద్ద మర్డర్ కేసులో ఇరుక్కున్నా, నీకు ఈ ప్రపంచంలో కంటే అందరికంటే పెద్ద లాయర్ వచ్చి నీ వైపు వాదిస్తున్నా కూడా నోబడీ కెన్ గ్యారంటీ యూ 100% కాన్సిక్వెన్స్ ఫ్రీ రిలీజ్. ఎవ్వరు కూడా నిన్ను పూర్తిగా, ఎస్పెషల్లీ నీకు తీర్పు ఇవ్వబడిన తర్వాత, నీకు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఏమని, సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఇదిగో పలానా ఈ వ్యక్తి ఇతడు దోషి అని చెప్పబడింది కాబట్టి ఈయనకు 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడమైనది అని చెప్పిన తర్వాత జైలుకి తీసుకువెళ్తారు. జైలుకి తీసుకువెళ్ళిన తర్వాత సంగతి నేను చెప్పేది, సత్ప్రవర్తనను బట్టి తగ్గిస్తారేమో. నేను తగ్గింపు గురించి కూడా మాట్లాడట్లేను. కండిషనల్ బెయిల్ అంటారు, లేకపోతే డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే నిన్ను నీ తీర్పులో నుండి, నీ యొక్క శిక్షలో నుండి ఈ లోకంలో ఎవరు కూడా కంప్లీట్గా 100% ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా బయటికి తీసుకురాలేరు. అది నేను చెప్పే పాయింట్. కానీ ఇప్పుడు మనం చదివాం కదా యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29లో నిత్య జీవము అనే గిఫ్ట్ తండ్రి అయిన దేవుని చేతిలో నుండి నీకు ఇవ్వబడింది. దాన్ని ఎవరు కూడా అపహరించలేరు. దట్ ఈస్ ద సెక్యూరిటీ దట్ యు వాంట్. దట్ ఈస్ ద, నిన్న న్యూస్లో ఒక బాలీవుడ్ కథానాయకుడి మీద అటెంప్టివ్ మర్డర్ అయిందంట, చూసారా? తెలుసు కదా మీకు, రైట్, ఓకే, తెలిస్తే ఓకే. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే అక్కడ ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ, ఆయన ఉంటున్న ఏరియా చాలా చాలా హై కాస్ట్లీ ఏరియా, మన గుట్టలు లాంటివి. ఏది జూబ్లీ హిల్స్, బంజారాస్ గుట్టలు అంటారు కదా, నేను గుట్టలు అంటాను అనమాట. సో అట్లాంటి హై పాష్ ఏరియా, అంత ఏరియాలో ఉంటూ కూడా
ఆయన అంత పెద్ద ఇంట్లో ఉంటూ కూడా సెక్యూరిటీ గార్డులు ఉంటూ, పర్సనల్ బాడీ గార్డులు ఉంటూ, పోలీసు వాళ్ళు ఉంటూ, ఇంటి కంపౌండ్ లోపలికి వచ్చి, మెయిన్ డోర్ లోపలికి వచ్చి, తన బెడ్రూమ్లోకి వచ్చి, తన పిల్లలు ఆడుకుంటున్న రూమ్లోకి వచ్చి, మరి పిల్లల్ని చంపడానికి పోతే ఈయన అడ్డుపడి ఈయనకి కత్తిపోట్ల గాయాలు 6 సార్లు కత్తి గాయాలయ్యాయని న్యూస్ చెప్తుంది. వేర్ ఈస్ ద సెక్యూరిటీ టుడే? ఎక్కడున్నాడు ఆ సెక్యూరిటీ? నిన్నటి రోజు ఏమైందో తెలుసా? నిన్నటి రోజు కర్ణాటకలో 2 ATM లోడ్ చేస్తున్న వ్యక్తులను చంపేసి 90 లక్షలు ఎత్తుకుపోయారు. చంపేసి ఆ డెడ్ బాడీ ఇట్లనే మోకాలు లొంగుతున్న పొజిషన్లో డెడ్ బాడీ పడిపోయి ఉంది. రోడ్డు మీద నడి రోడ్డు మీద. మరి తెలిసినోడో తెలియనోడో ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు, కానీ ఆ డెడ్ బాడీ ఇట్లనే బండ్లన్నీ పోతూ ఉన్నాయి అటు ఇటు. ఒకడు వీడియో తీస్తూ ఉన్నాడు, ఆ వీడియో నేను చూసిద్ది. టపా టపా అని కాల్ చేశాడు. 2 డెడ్ బాడీస్ అక్కడ రోడ్డు మీద పడున్నాయి. ఆ పెద్ద డబ్బా ట్రంక్ పెట్టెలో వీళ్ళు ATMలో పెట్టే డబ్బు తీసుకొస్తారు కదా, ఆ డబ్బాని 2 బండి మీద వచ్చి 2 వీలర్ మీద వచ్చి ఎత్తుకుపోయారు. వేర్ ఇస్ ద సెక్యూరిటీ ఫర్ యువర్ లైఫ్? ఎక్కడా లేదు. నువ్వు ఎంతమంది బౌన్సర్లను పెట్టుకున్నా, ఎంతమంది పోలీస్ గార్డులను బందోబస్తు పెట్టుకున్నా కూడా మన ప్రాణానికి సెక్యూరిటీ ఎక్కడా లేదు. నీ ఫేవరెట్ డాక్టర్ గంటకి ₹1,00,000 ఛార్జ్ చేసినా కూడా, వినయ్ నువ్వు ఇంకా 6 నెలలు బ్రతుకుతావు, నేను రాసిస్తా, దానికి నాది గ్యారంటీ అని రాసి సంతకం పెడతారు ఎవరైనా? పెట్టరు. ఎక్కడ దొరకదండి మనకు సెక్యూరిటీ? క్రీస్తు యేసు దగ్గర తప్ప. ఆయన నిత్య జీవము ఎవ్వరు కూడా అపహరించలేరు అని వాక్యం చెప్తుంది. 4వ పాయింట్. మొదటిది పర్పస్, 2వది ప్రొవిజన్, 3వది పవర్, 4వది పొజిషన్, అంటే వాటి స్థలాలు. గుర్తుందా? ఇశ్రాయేలు జనము కానానులో అడుగుపెట్టిన తర్వాత, కొంచెం వాటర్ అనుకో, కానానులో అడుగుపెట్టిన తర్వాత యెహోషువకి మొదట ఆయనకిచ్చిన పని ఏంటంటే, ఈ 11 గోత్రికులందరికీ కూడా మరి స్థలము మీరు కేటాయించాలి అని చెప్పి. మొదటగా ఏం కేటాయించారంటే గుడారాన్ని ఎక్కడ ప్లేస్ పెట్టారో తెలుసా? యెహోవా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అంటాము, లేకపోతే టాబర్నాకల్ అంటాము. ఆ టాబర్నాకల్ ఎక్కడ అరేంజ్ చేయబడిందో తెలుసా? మీరు జాగ్రత్తగా చదవండి. సంఖ్యాకాండంలోను ద్వితీయోపదేశ కాండంలోను ఏ గోత్రికులకు కూడా ఒకళ్ళకు దూరంగా ఒకళ్ళకు దగ్గరగా కాకుండా గుడారం మధ్యలో ఉందనుకోండి, వారికి తూర్పు 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, దక్షిణ 3 గోత్రాలు, ఉత్తరము 3 గోత్రాలు. సో ఎవరికైనా కూడా అందుబాటులో ఉండాలి. ఎవరికైనా కూడా ఏ రాత్రి వెళ్ళాలన్నా కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకు మొన్న ఏపీ సపరేట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు, కరెక్ట్గా నాకు తెలియదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ex-CM గారు 3 రాజధానులు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఎందుకు? అందుబాటులో ఉండాలని. ఒకటి ఏదయ్యా? ఒకటి విశాఖపట్నము, ఇంకోటి అమరావతి కాదా? అమరావతి కాదు, నువ్వు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకమ్మా. ఏదో 3 అయితే ఉన్నాయి కదా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇలా చెయ్యి ఇట్లుంటుంది కదా. సో ఆ మూలకు ఒకటి, ఈ మూలకు ఒకటి, మధ్యలో ఒకటి. ఎందుకంటే ఈ మూలకు పెట్టారనుకో, ఈ చెయ్యిలో ఉన్న వాళ్ళు రావాలంటే ఒక రోజు పడుతుందేమో, అంతే కదయ్యా. పోనీ ఈ చెయ్యి దగ్గర పెట్టామనుకో, ఈ కింది నుంచి రావాలంటే వాళ్ళకి ఈజీగా ఒక 5-6 గంటలు పడుతుందేమో. ఇప్పటికైనా అమరావతి ఫిక్స్ అయిందా లేకపోతే నాకు తెలియదు. ఫిక్సా ఏమో. ఓకే, ఒకటే రాజధాని. సంతోషం. చంద్రబాబు నాయుడిని దేవుడు దీవించిన గాక. ఓకే. ద పొజిషన్ ఆఫ్ దీస్ సిటీస్ ఆర్ అవైలబుల్ టు ఆల్. ఒకసారి ఆ ఫోటో చూపినాను, లాస్ట్కుంటుంది. మీకు యోర్దాను నది కనబడుతుంది. ఆ యోర్దాను నదికి ఇటుపక్కల 3, అటుపక్కల 3 ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మొత్తం 6
పట్టణాలు. ఆ 6 పట్టణాలు ఏదేది అంటే, ఒకటి కాదేషు, ఇంకోటి షెకేము, ఇంకొకటి హెబ్రోను, ఇంకోటి బెజేరు, ఇంకోటి రామోతు, గోలాను. ఈ 6 కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, ఏ ఒక్కరికి దూరము ఏ ఒక్కరికి దగ్గర కాకుండా దేవుడు అలా ఏర్పాటు చేశాడు. ఇది కూడా నేను చెప్పాల్సిన మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్రీస్తు యేసు ఆయన సిలువ లేకపోతే ఆయన రక్షణ భాగ్యము ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అందరికీ అవైలబుల్ ఉండాలి. అందరికీ అవైలబుల్ ఉండాలి. పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు, ముసలి వాళ్లకు, తర్వాత మంచి డబ్బులున్న వాళ్ళకి, లేకపోతే బీదవారికి, లేకపోతే ఈ కులం వారికి, లేకపోతే ఆ కులం వారికి. మనకు బాగా ప్రసిద్ధమైన వాక్యము పోయిన వారం కూడా నేను గుర్తు చేశాను. గ్రీసు దేశస్థుడికి, గ్రీసు దేశస్థుడు కానివాడికిని, జ్ఞానులకును, మూఢులకును, అన్యులకును, యూదులకును, స్త్రీలకును, పురుషులకును, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. పుష్ప గారు ఉన్నారా? వస్తున్నారా? ఇంకా ప్రతిరోజు వస్తున్నారా? ఎంతమందికి మీకు తెలుసో లేదో కానీ ఆ సిస్టరు రోజు ఇక్కడ వచ్చి ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఒక్కొక్కసారి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఇక్కడనే ఉండి ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకొని ఆమెకి ఇక్కడ ఉంటే మీకు కొద్దిగా ఆసరా అని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఆమెకి ఇంట్లో ఉండబోద్ది కాదంట, ఇక్కడ వచ్చి ఒక చైర్ వేసుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఒక 20-30 అధ్యాయాలు చదువుకుంటుంది. ఒక్కొక్కసారి తిట్టదో తినదో కూడా నాకు తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నా తెలుసా ఎగ్జాంపుల్? ద డోర్స్ ఆఫ్ చర్చ్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఎక్కడైనా చర్చ్ తాళం వేసినట్టు కనబడుతుందా మనకి? ఏ చర్చ్కైనా, దాదాపుగా ఏ చర్చ్కైనా మేబీ దగ్గరికి వేస్తారేమో, కానీ అయ్యా నాకు కొద్దిగా చర్చ్లో ప్రార్థన చేసుకోవాలని ఉంది అని పాస్టర్ని పర్మిషన్ అడిగే దాఖలాలు చాలా తక్కువ. యూ కెన్ కమ్ ఇన్ ఎనీ టైమ్, యూ కెన్ ప్రే, యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, నీ బాధలను గాథలను దేవునితో చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక స్థలమే, దీనికి ప్రత్యేకత లేదు. కానీ ఇది దేవుని మందిరం కోసం ప్రతిష్ఠింపబడిన తర్వాత దేవుడు సర్వాంతర్యామి కదా, ఎక్కడైనా ఉంటాడు. కానీ మీకు ఇక్కడ ఆశ్రయపురముగా మీకు అనిపించినట్లయితే ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. అది వారి పొజిషన్, వాటి స్థానము. సో ఈ 6 పట్టణాలు కూడా దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్. అంటే ఎప్పుడు కూడా గేట్లు బంద్ చేసి ఉండవట. రెండవది, అవి ఎప్పుడు కూడా ఒక ఎత్తైన కొండల మీద, ఈ 6 పట్టణాలు ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఎత్తైన కొండల మీద, అది కూడా సున్నపు రాయితో కట్టేవారట. దేంతో? సున్నపు రాయితో. ఎందుకు సున్నపు రాయితో అంటే, ఉదయము సూర్యరశ్మి పడినప్పుడు సున్నపు ఆ రశ్మిని అబ్జర్వ్ చేసుకొని దూరం నుండి కొన్ని మైళ్ళ నుండి కూడా కనబడుతుంది. అలాగే రాత్రిపూట పౌర్ణమి నాడు ఫుల్ మూన్ ఉంటే చంద్రుని యొక్క వెలుగు వాటి మీద పడి రాత్రిపూట కూడా ఒక మనిషికి కనబడేంత ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది అని చెప్పి సున్నపు రాయితో, అంటే లైమ్ స్టోన్తోని ఈ పట్టణాలను కట్టేవారని చెప్పి చరిత్ర చెప్తుంది. అక్కడికి వెళ్ళే దారులు ఉంటాయి చూడండి, ఆ దారులు కూడా ఎప్పుడు వైడ్గా 60 ఫీట్ రోడ్ లేకపోతే 100 ఫీట్ రోడ్ ఉంటాయి. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అక్కడ ఎలాంటి మీకు చెక్ పోస్టులు ఉండవు, ఎవరు అక్కడ అడ్డంకులు ఉండవు. అన్నిటికన్నా ముఖ్యంగా వాటి గేట్స్ ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. గేట్స్ ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. అదే రీతిగా ఇదిగో ఆశ్రయ దుర్గమైన మన దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా గేట్స్ ఓపెనే ఉంటాయి. ఫలానా సమయాల్లోనే ఈ లోకంలో మనం చాలా విశ్వాసాలను చూస్తూ ఉంటాము, ఇతర మతాలలో చూస్తూ ఉంటాము. మంచి సమయం ఉంటుంది, చెడు సమయం ఉంటుంది. మంచి రోజులు ఉంటాయి, చెడ్డ రోజులు ఉంటాయి. కొన్ని రోజులు వాళ్ళ ద్వారాలు ఓపెన్ ఉంటాయి దేవాలయాలు, కొన్ని రోజులు వాళ్ళు క్లోజ్ ఉంటాయి. సీజన్ని బట్టి, కులాన్ని బట్టి, దేశాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, డిఫరెంట్ టైమ్ జోన్స్ని బట్టి ఉంటుంది. మనకు అలాంటివేమీ లేవు. సో అవి చాలా చక్కగా ఏర్పాటు చేయబడ్డాయని ఇక్కడ మనకు తెలబడుతుంది. ఒక చిన్న వచనం చూపిస్తాను దీనికి సంబంధించి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము.
ఓకే, మిక్లాత్ చెప్పండి. మిక్లాత్, మిక్ లాత్, మిక్లాత్. ఒకసారి అందరూ చెప్పండి, మిక్లాత్. హీబ్రూ పదానికి మిక్లాత్ అంటే అర్థం ఏంటిదంటే ఆశ్రయపురమునకు దారి. మిక్లాత్ అని హీబ్రూలో అంటారు. ఈ బోర్డు ఆల్మోస్ట్ ఎవ్రీ జంక్షన్ దగ్గర ఉంటుందంట. ఏమని, మీరు ఒకవేళ మీరు దేంతోనైనా బాధపడుతున్నారా, లేకపోతే మీకు ఆశ్రయపురం వెళ్ళాలా, ఇదిగో దిస్ వే మిక్లాత్, లేకపోతే దిస్ వే మిక్లాత్, లేకపోతే దట్ వే మిక్లాత్ అని రాసి ఉంటుందట. అందరికీ అందుబాటులో. యేసుక్రీస్తుని యొక్క శిలువ 2 కర్రలతో చేయబడింది. ఒకటి నిలువు కర్ర, పరలోకంలో ఉంటున్న దేవునికి మనుష్యునికి ఉంటున్న రిలేషన్షిప్ని తెలియపరిచే నిలువు కర్ర. ఇంకోటి అడ్డుకర్ర, మనిషికి మధ్యలో ఉంటున్న సహవాసాన్ని చూపించే రిలేషన్షిప్. ఈ 2 ఉంటేనే ఇది సిలువ, ఈ 2 ఉంటేనే నడుస్తుంది. ఇట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు, ఇట్లా ఏం చేయలేదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సిలువ ఒక సింబల్ అయిపోయింది. ద క్రాస్ హ్యాస్ బికమ్ ఎ సింబల్ ఆర్ అ బోర్డ్ విచ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు ముందు సిలువ ఉంది తెలుసా? యేసుక్రీస్తు చనిపోక ముందు సిలువ ఉంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా సిలువ ఉంది. కానీ సిలువ ఫేమస్ ఎప్పుడైంది? యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే, ఆ సిలువపై యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతే. అర్థమవుతుందని నేను చెప్పింది? సిలువకు విలువ తీసుకొచ్చింది క్రీస్తు. చాలామంది మనం మెడలో సిలువలు వేసుకుంటాము, కార్లకు సిలువలు తగిలించుకుంటాము, ఉంగరాల మీద అక్కడిక్కడ ఉన్నాయేమో. మీరు సిలువ కన్నా ఆ సిలువను మోసిన క్రీస్తును ధరించాలండి. ఆ సిలువను మోసిన, అందుకనే అంటున్నాడు, ఇంతకుముందు ఏమని చదివింది పాప? యోహాను 14:6, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోకానికి, నిత్య జీవానికి చేరలేరు. చివరి పాయింట్ ముగించేస్తాను. ద పిక్చర్ ఆఫ్ ది సిటీస్ అంటే ఈ యొక్క సాదృశ్యము అంటే ఇప్పుడు 6 పట్టణాలు చూపించాను కదా. ఆ 6 పట్టణాలు, ఒక్కొక్క పట్టణానికి అసలు దేనికి సాదృశ్యము, ఎందుకు, దాని మీనింగ్ ఏంటిదో ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాము. మనము ఈరోజు ధ్యానించుకునే వాక్య భాగం ఎక్కడండి? యెహోషువ 20వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు వారు నప్తాలీయుల మాన్యములో గలిలయలో కెదేషును, ఎఫ్రామీయుల మాన్యమందలి షెకెమును. ఇది కాదు నాన్న, ఆ 6 లిస్ట్ ఉంది కదా, అది పెట్టేసి. ఓకే, ఇవి 6. కాదేష్ ఆర్ కెదేష్. నేను ఇంగ్లీష్లో నుంచి రాశాను కాబట్టి కొద్దిగా కాదేష్ అని రాశాను, కానీ తెలుగు బైబిల్లో క్లియర్గా ఉంది కెదేషు అనే మాటకు, లేకపోతే ఆ ఆశ్రయ దుర్గానికి, లేకపోతే కెదేష్ అనే మాటకు అర్థము నీతి. చెప్పండి, నీతి. ఎవరైనా అపవిత్రతో బాధపడుతున్నట్లయితే దేవుడు నీతిమంతుడు కనుక, యెషయా గ్రంథము 64వ అధ్యాయం ఒకసారి తీయండి ఎవరైనా. యెషయా 64 4వ వచనము. తన కొరకు ఎవరైతే కనిపెట్టు వారి విషయమై తన కార్యం కొరకు. అయితే ఇంకొక వచనం కూడా చెప్తాను, దయచేసి అది చూపించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. 2 కొరింథీ. ఎందుకనగా ఎందుకనగా మనము ఆయన యందు పాపము ఎరుగన నీతిపరులుగా కనపరచడానికి, అసలు పాపం అంటే ఏంటో తెలియని ఆ నీతిపరుడు మన కొరకు ఆయన పాపమయ్యాడట. సో నీతిలో
లేకపోతే అవినీతిలో మిట్టాడుతున్నావా? ఇదిగో కాదేశ్ అనే ఆశ్రయపురము మనకు ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే కాదేశ్ అనే పదానికి అర్థం ఏంటండి? నీతి అని అర్థము. రెండోది షెకెము. షెకెము అంటే భుజము. భుజము ఎక్కువగా మనం ఎప్పుడు వాడతామంటే, ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, ఏడుస్తున్నారనుకోండి, మనం ఇట్లా హక్ చేసుకుంటాం. హక్ చేసుకున్నప్పుడు లేకపోతే సైడ్కి ఇట్లా హక్ చేసుకుంటాము, లేకపోతే ఆత్మీయ ఆలింగనం చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? నీ భుజము ఇవ్వుట అంటే దేనికి సాదృశ్యం అంటే వారిని ఓదార్పు, ఏడవడానికి. ఓకేనా? ఇంకోటి నేను నేర్చుకున్నది, నేను చూసింది కూడా, నేను నమ్మేది కూడా, ఏడ్చే వాళ్ళని ఎప్పుడు కూడా ఏడవకు అని ఆపొద్దు. కరెక్టే కదా? మా అక్క కరెక్టే అన్నది. కరెక్టే. లెట్ దెమ్ క్రై సో దట్ దేర్ బర్డెన్, దేర్ సాడ్నెస్ విల్ అన్లోడ్ అండ్ దేర్ హార్ట్ విల్ బికమ్ లైట్. ఇప్పుడు ఎవరైనా మనం అప్పుడప్పుడు, అందుకే నాకు మన దగ్గర కానీ నాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో చావులు జరిగితే నాకు కొద్దిగా ఇబ్బంది. వాళ్ళని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు సరిగా. ఏడవండి అంటే బాధతో కాదు, ఆ బాధను పరిస్తే తర్వాత కొద్దిగా లైట్ అవుతుంది. దేవుడు కూడా ఏడవద్దు అనలే. మీకోసము, మీ పిల్లల కోసము ఏడవండి, పర్వాలేదు. మీరు ప్రార్థనలో కూడా ఏడవండి, పర్వాలేదు. మీరు ప్రార్థనలో ఏడ్చిన ప్రతిసారి మీ కన్నీటి బిందువులను దేవుడు ఒక బుడ్డిలో దాచిపెడతాడు. ఒక బుడ్డిలో దాచిపెట్టి హీ విల్ అప్రిషియేట్ ఇట్. బా, కన్నీటితో ఏడ్చే ప్రార్థన దేవునికి అదొక సుగంధ తైలం. సో భుజమును ఇవ్వాలి. షెకెము అంటే భుజమని తొందరగా ముందుకు వెళ్ళిపోదాము. హెబ్రోను సహవాసము, అందుకనే హెబ్రోన్ సహవాసం అని పేరు పెట్టుకున్నారు. ఎస్, హెబ్రోను అనే పదానికి అర్థము సహవాసము. నాలుగోది బెజేరు అంటే ఒక కోట, ఒక పెద్ద కిల్లా, ఒక దుర్గము. అంటే అది పడిపోలేనటువంటిది. ఓకేనా? ఒకసారి కీర్తనలు 18వ కీర్తన 2వ వచనము, త్వరగా 18వ కీర్తన 2వ వచనము. యెహోవా నా శైలము, నా కోట నన్ను రక్షించువాడు, నా కేడము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. సో బెజేరు అనే మాటకు అర్థము కోట లేకపోతే ఆశ్రయ దుర్గము అని. ఐదవది రామోతు అంటే ఎత్తైన స్థలము. ఓకేనా? మనల్ని ఎత్తైన స్థలంలోకి నడిపించే దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. ఎఫెసీ 2:6. క్రీస్తు యేసునందు ఆయన చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో పాటు కూర్చున్నబెట్టాడు. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది. మనకు ఇంగ్లీష్ పాటలు మన తెలుగు ఆరాధనలో పాడము, కానీ ద సాంగ్ సేస్, యూ రైజ్ మీ అప్ వెన్ ఐఎమ్ ఇన్ డార్క్నెస్, వెన్ ఐఎమ్ ఇన్ సిన్. నీవు నన్ను పైకెత్తేవాడవు దేవా. పాపపు ఊబిలో పడినప్పుడు, భయంకరమైన లోయంలో పడినప్పుడు, దావీదు కూడా ఏమంటాడు? గాఢాంధకారపు లోయ అంటే లోతు, ఈ లోతులో పడినప్పుడు నేను పైకెత్తబడ్డాను. సో ఇలా మనకు రామోతు అంటే ఎత్తైన స్థలములు అని మనకు అర్థమవుతుంది. ఏమైందన్నా? ఓకే, చివరిది గోలాను అంటే నిత్య ఆనందం. అది పెట్టు, వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్ లిస్ట్. చివరిది గోలాను. సో 6
పట్టణాలు ఇక్కడ ఉన్నాయి. కెదేషు, షెకెము, హెబ్రోను, బెజేరు, రామోతు, గోలాను. సో ఈ 6 పట్టణాలు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురములు. మన ఆశ్రయపురము మనకు ఈరోజు మనకు ఆశ్రయపురం అనేది లేదు, కానీ మన ఆశ్రయ దుర్గము ఒక వ్యవస్థలోనో ఒక మనిషిలోనో మనము చూసుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసు మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రయదుర్గమైన దేవునిని ఆయన వైపు చూస్తూ మనము మన రక్షణలో ముందుకు వెళ్ళాలి. దయచేసి లేచి నిలబడండి. ఒక చిన్న విషయము మీకు చెప్పి నేను ముగించేస్తాను. రెండో సమూయేలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన, అది నేను మీకు చెప్తాను, మనం క్లోజ్ చేసుకుందాము. 2 సమూయేలు 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే అబ్నేరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సౌలు రాజు యొక్క సైన్యాధికారి. సౌలు రాజు యొక్క సైన్యాధికారి. అయితే ఆ అబ్నేరు ఒక ప్రాంతానికి పరిగెడుతూ ఉన్నాడు, లేకపోతే వెళ్తూ ఉన్నాడు. ఆయనని ఆషాయేలు అనే ఒక వ్యక్తి, బాగా ఫాస్ట్ రన్నర్, బాగా లేడి జింక వలె తేలికగా పరిగెత్తేవాడు అని బైబిల్లో రాస్తుంది. ఒక జింక వలె, ఒక లేడి వలె ఎంత స్విఫ్ట్గా పరిగెత్తుతాడో అలా పరిగెత్తేవాడని బైబిల్లో రాస్తుంది. సో ఈ అబ్నేరు అనే వ్యక్తిని ఆషాయేలు అనే వ్యక్తి తరుముతూ ఉన్నాడు. తరుముతూ ఉంటే ముందు వెళ్తున్న అబ్నేరు, ఆయన చేతిలో ఖడ్గం ఉంది, బల్లెపు పోటు ఉంది. అయితే ఆయన అంటాడు, ఎవరు నా వెనకాల ఇట్లా అంటే, నేను ఆషాయేలుని అనంటే, నువ్వు కుడికైనను ఎడమకైనను తిరగకుండా నన్నెందుకు తరుముచున్నావు అనంటే, హీ డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఆన్సర్. లాస్ట్కి ఏమవుతుందంటే, ఆ బల్లెము మీద పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన పడిపోయి ఆషాయేలు అనేట ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు కావలసుకొని చంపింది కాదు, బై మిస్టేకే చనిపోయింది. వెంటనే ఈ అబ్నేరు అనే వ్యక్తి, ఈయన దావీదుకు బాగా దగ్గర మనిషి, దావీదు మహారాజుకు బాగా దగ్గర మనిషి. ఆయన అంటాడు, సరే నువ్వు వెంటనే పారిపోయి ఒక ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళిపో అనంటే, ఎక్కడో కాదు హెబ్రోను అనే ఆశ్రయపురానికి వెళ్ళి గేట్ దగ్గర పోయి టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? గేట్ దగ్గరికి వెళ్ళి టైంపాస్ చేస్తుంటే ఈ ఆషాయేలు ఆ వ్యక్తి యొక్క సంబంధించిన వ్యక్తి ఎవరో కాదు, యోవాబు. ఈ యోవాబు ఎవరు అంటే దావీదు యొక్క సైన్యాధిపతి. ఆయన వచ్చి చంపేస్తాడు. చంపేసినప్పుడు దావీదు ఏడుస్తాడు. ఏమని ఏడుస్తాడు? ఆ వచనం ఒక్కటి చెప్తాను. 2 సమూయేలు 3వ అధ్యాయంలో, సరే తీయకండి. ఒక ఫూల్ చనిపోయినట్టు చనిపోయావు కాదరా ఓ పిచ్చివాడా అబ్నేరు, ఒక్క అడుగు లోపల పెట్టుంటే నువ్వు బతికేవాడివి. ఒక పనికిమాలోలాగా, మన భాషలో చెప్పుకోవాలంటే పచ్చిగా కుక్క చావు చచ్చావు కదా, ఒక్క అడుగు నువ్వు ఆ హెబ్రోను అనే ఆశ్రయపురంలో అడుగు పెట్టుంటే నువ్వు బతికేవాడివి. సో యూ డైడ్ లైక్ అ ఫూల్ అని అంటాడు. ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత అక్కడికి ఆ స్టోరీ, ఆ భాగం అయితే క్లోజ్ అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావన తీస్తున్నానంటే, దెర్ ఆర్ మెనీ హియర్, ఇక్కడ చాలామంది మనం ఉన్నాము. మనము దేవుడు అనే ఆశ్రయపురం గేట్ దగ్గరనే ఆట ఆడుతున్నాము, టైంపాస్ చేస్తూ ఉన్నాము. ఆయనలో ఆ ఆశ్రయపురంలోనికి వచ్చి ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే సెక్యూరిటీ, ఆయన ఇచ్చే నిత్యానందం మనం పొందుకోకుండా ఉన్నాము. దయచేసి గమనించండి. గవిని వరకు వచ్చి సాతానుని మనం లేపేస్తాడు తెలుసా? మనం అనుకుంటాము, కానీ దేవుని సన్నిధిలో సాతాను రాగలుగుతాడు. వచ్చాడా యోబు దగ్గరికి? యోబు దగ్గర మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు పరలోకంలో దూతలందరూ కూడా మీటింగ్ పెట్టుంటే అక్కడికి వెళ్ళాడు సాతాను. అక్కడికి వెళ్ళినోడు ఇక్కడ రాలేడా? వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా, దయచేసి ఇంకా దేవుణ్ణి సొంత రక్షకునిగా మీరు అంగీకరించకుండా, మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉంటారేమో, కానీ మీరు దేవునితో ఒక కమిట్మెంట్, ఒక ఒప్పందం, ఒక ఒడంబిక మీరు చేసుకోకుండా మీరు ఇంకా టైంపాస్ చేస్తున్నారా? సాతాను వచ్చి ఎప్పుడు లేపేస్తాడో మనల్ని తెలియదు.
అంటే ఆత్మీయ మరణం. కాబట్టి మీరు ఆశ్రయపురములోనికి అడుగు పెట్టాలి. దేవుడే, పాట ఏముంది? దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము. ఎందుకో రాయలేదు ఆ పాట. ఆయన మన ఆశ్రయ దుర్గము, ఆయన మన కోట, మనకు సంరక్షణను పుట్టించింది ఆయన్నే, దాన్ని కొనసాగించేది ఆయన్నే, ఆయన భద్రపరిచేది కూడా ఆయన్నే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. దేవా, నీ పరిశుద్ధ నామ